ఇలా పైపు కిందకి ఇచ్చేసి రిజర్వాయర్ డైరెక్ట్ ఇచ్చారు కనెక్షన్. కొంచెం చేసి పెట్టు. ఇలా పైపు కిందకి ఇచ్చేసి రిజర్వాయర్ డైరెక్ట్ ఇచ్చారు కనెక్షన్. కొంచెం చేసి పెట్టు. ట్యాంక్ నిండిపోయింది, మోటార్ ఆపియండి. మోటార్ 2 సార్లు అంటే చాలు, 2-3 సార్లు అంటే చాలు. కారణం పెట్ట మీ ఇంటి దొంగలు వచ్చారు, మీ ఇంటి దొంగలు వచ్చారు. రోడ్డు మీద నుంచి పళ్ళు తెస్తున్నప్పుడు పళ్ళు వస్తున్నాయి, ఫ్రూట్స్ వస్తున్నాయి, చేపలు వస్తున్నాయి. అర్థమవుతుంది వాషింగ్ మిషన్ చెప్పాలా? మీరు ఉల్లిపాయలు వేయించి ఉల్లిపాయలు వచ్చాడు ఈడు వచ్చాడు అని చెప్పేసి అరాలా ఇదేంటి ప్లంబింగ్ అనుకుంటారా ఎలక్ట్రికల్ అనుకుంటారా? ఒకలాగా నేను మానేశాను. ఎవడైనా ఇంటికి వస్తే మాత్రం మురేసుకుంటాను. మానేశాను రా, అన్ని పనులు మానేశాను. నా ఇంటికి ఎవడు రావద్దు. ఒక పని అదే ఒకటి అర్థమాత్రుడు వాడు ఏంటి, అర్థమాత్రుడు వాడు ఏంటాడు. ఏకంగా కృష్ణానదికి పెట్టి మాట్లాడాడు లైన్. ఎవర్రా ఈ పనులు చెప్పాడు? హలో చెప్పండి సార్, అక్కడ మార్నింగ్ అని చెప్పారు, ఇప్పుడు వచ్చి రాలేదు. వచ్చేస్తున్నాం, నా దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ వేరండి, చీకటి అయిపోతుంది కదా. వచ్చేస్తున్నాం. 2-3 వరకే చిన్న చిన్న ఉన్నాయి వేరండి. వచ్చేస్తున్నాం. ఓకే 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 ఓకే. A few moments later. నా ట్రాఫిక్ ఎక్కువ ఉందన్న, లేట్ అయిపోయింది. మార్నింగ్ వస్తారన్నారు, ఎంతవరకు అయితే ట్రాఫిక్ ఉంది, కూడా బిజీ అయిపోయాడు, దొరకట్లేదు. అందువల్ల లేట్ అయిపోయింది. ఓకే ఓకే. చీకటి అయిపోతుంది కదా, ఏంటి పని అయిపోతుంది. కొంచెం బిజీ అయిపోయాడు. ఓన్లీ ఏం లేదు, చిన్న చిన్న పనులు ఒక 2-3 ఉన్నాయి, చేసేస్తే. చూడరా సార్, ఇది చెప్తాను కొద్దిగా చేసి పెట్టు. అదే చిన్నవి ఏం లేదు. ఇది ఉంది కదా, ఈ పైప్ ఉంది కదా, పైకి ఎక్కుతుంది వాటర్. అంటే ఫుల్ అయిపోయినాక పైప్ వాటర్ బయటకు వచ్చేస్తుంది అనమాట. పైప్ బయటకు వస్తున్నప్పుడు వాటర్ కారిపోతుంది కిందకి. ఈ ఇంటికి ఆ ఇంటికి పడిపోతుంది. ఇంత గొడవలు అవుతుంది మనకి. అందువల్ల ఏంటంటే పైప్ వాటర్ కారిపోతుంది కదా, వాటర్ కారేటప్పుడు అది వాటర్ కారిన వెంటనే కిందకి మనకి ఒక సెన్సార్ లాంటిది, ఏది కిందకి వినాయక నిండిపోయింది, మోటార్ ఆపని ట్యాంక్ నిండిపోయింది అన్నట్లు చిన్న బీఫ్ అలాట్మెంట్ ఎందుకంటే దాన్ని బట్టి మీరు చిన్న బీఫ్ అలాట్మెంట్ ఎందుకంటే దాన్ని బట్టి మీరు ఆఫ్ చేసుకోవడం చేస్తారు. అది కాదు ప్రసాద్, చెప్పింది బాగుంది, చేయడానికి అయితే అవుతుంది. అది ఎలాగంటే చెయ్యాలి అంటే వేరే లెక్కలో చెయ్యాలి. ఏంటంటే మీరు ఈ నాణ్యది అరాలంట, అది ఎలాగవుతుంది? అంటే నిండిపోయింది హ్యాపీ అండి అలాగ అవ్వదు. ఎవరు మాకు అర్థం కావట్లేదు. కాదురా, అలాట్మెంట్ కావాలట. ఏంటంటే నీరు నిండిపోతే అది వెంటనే ఆపుకోవడానికి కొద్దిగా అరుపుల్లాగా వినపడాలట. అది అరుపుల్లాగా వినపడాలంటే మన ఇంట్లోనే అల్లారు వెళ్ళాలి. మనకు అక్కడ నిండిపోయింది అనుకో, అది మోగుతుంది. అంతేగాని ఇదేంటి మోటార్ నిండిపోయింది హ్యాపీ అంటే అలాలంటే అంటుంది. అది కాదు, పైప్ ఇలాగా ఫుల్ అయిపోద్దా, ట్యాంక్ నిండిపోయిన వెంటనే ట్యాంక్ నిండిపోయింది, మోటార్ ఆపియండి. మోటార్ 2 సార్లు అంటే చాలు, 2-3 సార్లు అంటే చాలు. అర్థం అవ్వట్లేదు ఎలాగెలాగా అర్థం అవ్వట్లేదు సార్. ఓరు బాబు, ఆయన మనకు తెలిసిన మనిషిరా, చేసి పెట్టరా బాబు కొద్దిగా. చేస్తానన్నా, మంచి వర్కర్ దొరకడు అసలు. మీకు ఇంటికి వచ్చి తీసుకెళ్తారు జనాలే. మరి చేయలే, అది వర్క్ అవుతాడువే. సెన్సార్ ఉంటుంది కదా, సెన్సార్ చేస్తాడు. చేయరా కొద్దిగా సార్కి. నీకు చెప్తే అర్థం కావట్లేదా? అర్థం అనేది అవ్వదు. నేనే కూర్చొని ఇక్కడ అరాలి. నిండిపోయింది 7 గంటల ఫోన్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూర్చొని నిండిపోయింది హ్యాపీ అంటే అలా మాట్లాడతావేట్రా సారు? పెద్ద అతను ఏంటి వినో, వాళ్ళు వర్క్ లో చెప్తారు. మనం అరమని చెప్పలేదు ఎవరు. దానికి సెన్సార్ అరేంజ్ చేయగలవా లేదా? సెన్సర్ లాగా పెట్టలేమండి. పైపులు బిగించి మనం పెట్టేస్తాం, దానికి ఇది చేసి జాయింట్ కలిపేస్తాను, ఎంసీలు పెట్టేస్తాను. అలాంటి పనులు అయితే చెప్పమను. అంతేగాని పైప్ నిండిపోయింది మోటార్ ఆపండి అయితే ఈ పని ఉంది మన దగ్గర. పైప్ పెడతాడు కదా, ఇదిగో ఇది ఉంది కదా, ఇది ఇలా కారిపోతుంది, వాటర్ కారిపోతుంది. కారిపోతుంది అది పై నుంచి మేము పెట్టాం కదా, ఈ వాటర్ కారిపోతుంది. అలాగా ఇది మార్నింగ్ మనకు వాటర్ రిజర్వాయర్ నుంచి వస్తుంది, రిజర్వాయర్ దగ్గర నుంచి వస్తుంది కదా వాటర్, మనకి తాగే వాటర్. ఇది అలాగే వేస్ట్ అయిపోతుంది వాటర్ అంతా. ఇక్కడ నుంచి గొట్టానికి ఇలా పైపు కిందకి ఇచ్చేసి రిజర్వాయర్ డైరెక్ట్ ఇచ్చారు కనెక్షన్. కొంచెం చేసి పెట్టు. ఇలా పైపు కిందకి ఇచ్చేసి రిజర్వాయర్ డైరెక్ట్ ఇచ్చారు కనెక్షన్. కొంచెం చేసి పెట్టరా, అదేనా? ఎందుకంటే నువ్వు మంచి వర్కర్ అని చెప్పాను అతనికి. ఇలా తీసుకెళ్లి రిజర్వాయర్ కనెక్షన్ ఆ పని చేసి పెట్టు కొద్దిగా అతనికి. ఎందుకంటే మనకి రేపు పొద్దున బోల్డ్ వర్క్ అప్ చెప్తారు. నిన్ను రికమెండ్ చేశాను నేను. ఎందుకంటే
నన్ను ఏంటి అనుకుని ప్లంబర్ అనుకుంటున్నావు ఎవరైనా బుర్రున్న బుద్ధి ఉన్న రిజర్వాయర్కి ఇవ్వడం ఏంట్రా? అంతకాపు చెప్పను కృష్ణానేసి కూడా ఇచ్చేస్తాను. ఎట్టకరంగా మాట్లాడతాడు. అలా కాదు ఇక. మనకు ఒక్క పని నువ్వు మాకు ఎలాంటి పనులు మనకి తీసుకొచ్చావేంటి? ఏ ప్లాన్ తీసుకొచ్చా వర్క్ చేస్తానండి. ఇప్పుడు మనకి అలా కాదండి. ఇప్పుడు మార్నింగ్ వాటర్ ఎక్కడ వస్తుంది, అక్కడ నుంచే కదా వస్తుంది. ఇక్కడ వేస్ట్ అయిపోతుంది వాటర్, మళ్ళీ అక్కడికే పంపించేస్తాం. ఏముంది ఇంకో పని చేద్దాం. కృష్ణానది నుంచి రిజర్వాయర్కి వస్తుంది కదా, ఎందుకో రిజర్వాయర్కి ఇవ్వడం, కృష్ణానదికి ఇచ్చేద్దాం. ఎట్టకరంగా మాట్లాడతారు. మనకి వర్క్ అప్ చెప్పినప్పుడు మనం ప్రెషర్ గా చేసి పెట్టాలి. లేదండి చేస్తాడండి. అలా మాట్లాడతావు వర్క్ లో అప్ చెప్తారండి. కృష్ణానదికి ఇచ్చేస్తావా? ఇక్కడ వాటర్ పాసిబుల్ అయితే చేయరా, నువ్వు మంచి వర్కర్ ఏంట్రా మర్చిపోయిందండి మాట్లాడుతాను నువ్వు. మాట్లాడుతున్నా ఏం పనులు తీసుకొస్తారు మీరు? ప్లంబింగ్ అని ఇదేంటి? రిజర్వాయర్కి మర్యాద ఇచ్చి మాట్లాడు సార్. ప్రసాద్ అతనికి వర్క్ రాదని చెప్తారా సార్? మీరు మంచి వర్క్ తెల్లవారి నుంచి wait చేసి నీ వల్ల నా పరువు పోతుందిరా. వాడిని పైకి నీ వల్ల నా పరువు పోతుందిరా. ఆయన చూసావా ఎలాగా కోపడుతుండ్రా బాబు. పోనీ ఇప్పుడు అది చేయగలవా లేదా? రిజర్వాయర్కి ఇవ్వడం ఏంటండి? పోనీ అంత దూరం కాకపోతే ఇదిగో ఇక్కడ ఈ స్ట్రీట్ మొత్తం 15 ఇల్లు ఉన్నాయి కదా, అందరూ ఇదే ప్రాబ్లం. వాటర్ కారుతుంది, అందరికి ఒకే గొట్టం ఇచ్చేసి ఈ లాస్ట్ లోని ఒక ట్యాంక్ లాగా ఉంటది. ఆ ట్యాంక్ కి మొత్తం పైప్ అంతా కనెక్షన్ దాంట్లో పడిపోయినట్టు చేసి వాటర్ అలా చెయ్యొచ్చు. కానీ రోడ్డు మీద పెడితే మట్టి బల్లి మీద ఇల్లు మట్టేస్తారు. ఒక సైడ్ పెట్టుకో. సైడ్ కి పెట్టుకునే పిల్లలు ఆడినప్పుడు ఏదో ఒకటి రాళ్ళు పడిపోవడం అంటే అక్కడ సార్ చెప్పింది అన్ని కహానీలు కనెక్షన్ దగ్గర అప్పుడు ఇప్పుడు పైపు కలుపుతావు కదా, పైపు కలిపిన దగ్గర స్కెచ్ పెంట రాసి ఇది కలపబడింది, స్కెచ్ పెంట రాసి ఇది కలపబడింది, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి చూడరా పైపు కనెక్షన్ రాసే దానికి ఏముంది? చూడరా పాసిబుల్ చేసి వర్క్ బాగుంది కదా. ఏంటి అలా చూస్తావు? ఈ రాయడాలు ఎలాంటి అవును మరి జనాలకి ఎలా కనబడుతుందిరా? నీ బతులేదటే కింద నుంచి వెళ్తాది, జనాలు కనబడతాయిపోయినట్టు. బాబు టైం అయిపోతుంది, నాకు టైం లేదు. చేస్తాడండి. పరువు తీసేస్తున్నావురా బాబు, నీ వల్ల మొత్తం పరువు అంతా పోయింది. మానేస్తాను బాబు. అవన్నీ వదిలే గానీ చేసి పెడతాడు. ఈ పని వదిగానే బాబు, ఇదంతా తీసే గానీ చిన్న పని చేసే. అదే బాబు వాషింగ్ మిషన్ ఉంది, అది చేసి పని చెప్పమని. వాషింగ్ మిషన్ ఉంది, వాషింగ్ మిషన్ బాగా చేస్తాడండి. వాళ్ళు వాషింగ్ మిషన్ రిపేర్ చేసి వాషింగ్ మిషన్ ఉంది చేసి బాబు. కొన్ని దానికి కూడా అంతే. ఇప్పుడు వీళ్ళు లోపల ఉండిపోతుంటారు కదా, ఉండిపోతున్నప్పుడు వాళ్ళకి వాషింగ్ మిషన్ తిరుగుతున్నప్పుడు తెలియట్లేదు. దానికి 2 పనులు ఉంటాయి. వాషింగ్ మిషన్ కి వాటర్ వెళ్ళిపోతుంది కదా, ట్యాప్ కింద ప్రాబ్లం ఉంది. మంచి ఇది సోప్ వాటర్ వీళ్ళు రావట్లేదు, అందుకే 2 ట్యాపులు పెట్టారు వాషింగ్ మిషన్ కిందకి. సోప్ వాటర్ వేరేగా, మంచి వాటర్ వేరేగా పెట్టేసి వాషింగ్ మిషన్ తిరుగుతుంటది కదా, అది విను. వాషింగ్ మిషన్ తిరుగుతున్నప్పుడు అది ఆగిపోకుండా, ఆగిపోయే ముందు నేను తిరుగుతున్నాను సెర్చ్ చేయి, ఏదో ఒకటి దీనిలో సెర్చ్ చేయి. ఏంటి వాషింగ్ మిషన్ కి 2 అంటారు, తర్వాత తిరుగుతుంది అనిపోతుంది. ఏ పని బాబు? నేను ఇంక మాత్రం పాసిబుల్ అయితే చెయ్యరా, పరువు తీసుకురా. బొక్కగా ఏట్రా ఈ పని? రిజర్వాయర్ అంటాడు, ఇలా తెప్పాలా అంటాడు. ఏట్రా ఏం మంచిరా కొట్టే మళ్ళీ నాకు పని పోటు లేకుండా ఎలా తీసుకొస్తావు? అతను సారదైన పరువు తీయరా బాబు, అర్థం చేసుకోరా బాబు. ఎలక్ట్రీషియన్ పని వచ్చా? చెప్పండి. ప్లంబింగ్ పని మీకు ఎలాగ రావట్లేదు, ఎలక్ట్రీషియన్ పని వచ్చు కదా, చెప్పండి. ఇది ఏమి లేదు, కొంచెం మాకు ఇంటికి అదే సెన్సర్ లాంటి పట్టగల ఎలక్ట్రీషియన్ అనుకోని ఇప్పుడు అన్ని మా దగ్గరికి వచ్చినప్పుడు అన్ని లాస్ట్ అయిపోతున్నాయి. అక్కడ దూరం వచ్చిన అన్ని లాస్ట్ అయిపోతున్నాయి. అదే కాయగూరలు గానీ, పళ్ళు గానీ, చేపలు గానీ వస్తాయి కదా, అవన్నీ లాస్ట్ అయిపోతున్నాయి. మరి ఎందుకంటే ఆ ముందు నుంచి ఇచ్చేసుకుంటారు, అందరూ లాస్ట్ అయిపోతున్నాయి. వచ్చిన పాతవి కుళ్ళిపోయిన అలాంటి మిగులుతున్నాయి. అందుకే ఏంటంటే ఒక 2 కిలోమీటర్ల దూరంలో, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ 1 కిలోమీటర్ దూరంలోనూ వాళ్ళు వస్తుండగానే మన ఇంట్లోకి ఫ్రూట్స్ వస్తే ఫ్రూట్స్ వస్తున్నాడు, లేదంటే చేపలు వస్తే చేపలు వస్తున్నారు. అలాగే మనకి చెప్పే విధంగా ఉండాలా? అంటే సెన్సార్ అంటే బిగించాలంటారా? ఎలాగంటే రోడ్డు మీద నుంచి పళ్ళు తెస్తున్నప్పుడు పళ్ళు వస్తున్నాయి,
ఫ్రూట్స్ వస్తున్నాయి, అది. చేపలు వస్తున్నాయి. అలా తర్వాత ఏ, నీకు అర్థమవుతుంది ఏంట్రా? సార్ చెప్పింది ఒక first కిలో అర్థం చేసుకో. మళ్ళీ నా కొడక ఏం పని ఇది? ఏం పని ఇది? నువ్వు మనుషుల్ని అర్థం చేసుకో. ఆయన ఇబ్బంది అర్థం చేసుకో. ఒక కిలో ఆయన బాధ ఏంటి అర్థం ఏ, చేసుకో. చెయ్యలేదు లేదు. మరి ఏంటే? ప్రసాద్ ఏయ్, మంచి పని వాడిని అర్థం చేసుకోరా ఆ, బాబు. రే బాబు, ఇన్ని అదే, పడిపోతారు, చెయ్యలేదు. ఆరు పడిపోతారు. కోపం అయిపోతాను రా. సెన్సార్ రాదు. చెప్తారు రా బాబు. ఆయన బొర్రేరు కొట్టేస్తారు. ఇన్ఫ్లుయెన్స్ ఉందిరా. అర్థం చేసుకోరా బాబు. నీ పనులు వద్దు, ఏమొద్దు. ఆ ప్రసాద్ ఏంటి వెళ్ళిపోతున్నా? ప్రసాద్ ఏయ్, అది ఫోన్ బాబు 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 ఇది లాస్ట్ చేసి ఇది గేట్ రా, చేసి ఒకసారి రారా. ఈ గేట్ దగ్గర చేసి ఫోన్లే ప్రసాద్ ఈ గేట్ అదంతా ఇంకా అతనికి రాదు ఎలక్ట్రీషియన్ అది కూడా ఈ గేట్ దగ్గర చేశాడు కదరా. ఇదిగో ఈ గేట్ దగ్గర నైట్ టైం ఈ బట్టలు గిట్ల ఆడబెడుతున్నాం పట్టుకెళ్ళిపోతాండ్రు ఎవరు పట్టుకెళ్ళి తెలియదు గేట్ ఇలా ముట్టుకోగానే కొన్ని గేట్ ముట్టుకోగానే మీ ఇంటికి దొంగలు వచ్చారు లేకపోతే మీ ఇంటికి చుట్టాలు వచ్చారు. వచ్చి alert చెయ్యాలి. అలా చేసినాడు అని మనం అరే ఒక కారణం అంటే పెట్టరా. మీ ఇంటి దొంగలు వచ్చారు, మీ ఇంటి దొంగలు వచ్చారు. అరే ఒక కారణం అంటే పెట్టరా. మీ ఇంటి దొంగలు వచ్చారు, మీ ఇంటి దొంగలు వచ్చారు. నా కొడక నేను ఆర్కెస్ట్ లో అరుసులో ఈ పని కూడా రాదన్న మనవాడికి ఏట్లేదు నువ్వేటన్నావు ప్లంబింగ్ అన్నావు ఇలా డాన్స్ వేసుకొని లేకపోతే స్టేజ్ మీద నేను డాన్స్ వేసుకొని అరుచుకున్న వాళ్ళ చేయడం రాదంట కనపడుతున్నా? చేయడం రాదు అర్థం చేసుకోరా. అరే, ప్రసాద్ ప్రసాద్ వర్కులు చెప్పారు ఒకటే చెయ్యిపోతే నా పరువు పోవద్దురా బాబు. ప్రసాద్. అర్థం చేసుకోరా. ప్రసాద్. తీసుకుని ఇన్ఫ్లుయెన్స్ ఉన్న అతను రా బాబు. పాపం అయిపోతుంది. తీసుకెళ్ళు ప్రసాద్. ఇన్ఫ్లుయెన్స్ ఉన్న అతను. ఏయ్, పాపం అయిపోతుంది. ఉండరా రే, ఉండరా బాబు. ప్రసాద్ వచ్చి పెద్ద రా చేయలేడు అతను వచ్చి నువ్వు ఏమనుకోకు బెదరా. మరి ఏం సార్ ఇంకోటి తీసుకోవద్దు ఏటా నువ్వు సామాన్లన్నీ ఇసిరేసి వెళ్ళిపోతున్నావు? ఇలాంటి పని నీకు దొరుకుతుందా? బోల్ డబ్బులు ఇస్తారు అతను. ఒరే, మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందిరా అతనికి. ఒరే. చేసి పెట్టరు. ఒక 5 పనులు చెప్పారు, ఒక పని కూడా చేయకపోతే ఎందుకురా? ఒరేయ్, ఇలాంటి పనులే ఏంద్రా ఇలాంటి లవడ పనులు అప్పు చెప్తావా అర్థం అవ్వట్లేదా? చేసి పెట్టావు అనుకో మన బోల్డ్ వర్క్ లో వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? అదే పూర్వం అయితే ఏంటి రిజర్వాయర్ నీళ్ళు కలపాలి ఇప్పుడు నువ్వు చేయగలవు కదరా. నీకు మంచి వర్క్ ఉంది, చేతిలో మంచి పని ఉంది. పడిపోతాను ఏంటో నువ్వు. వర్క్ అప్ చెప్పినది నాకే నిందలు. బుద్ధి లేదురా నీకు? ఇదే పని బుద్ధి లేదురా నీకు? పని అయితే ప్రతిదానికి లవడ పనులు అప్పు ఏంట్రా చెప్పి నీకు ఇలాంటి? నువ్వు ఇంకోసారి నా దగ్గరికి వచ్చావు అనుకో చుట్టూ కొంచెం ఆలోచించరా. మెదడు వాడరా బాబు. పొరతక్కువ వేదవా. అలాంటి పనులు ఎవడు చేయడు. ఏంట్రా నీకు? నువ్వుసారి మా ఇంటికి వచ్చినా నేను మాత్రం ఊరేసుకొని చచ్చిపోతాను మాట్లాడతావు ఎట్లా బాబు ఎలాంటి లవడ పనులు ఎవడు చేయమంటే చేయడు. ఇలాంటి మాట్లాడితే ఇలాంటి నేను లవడ ఇలాంటి పనులు మనిషిని ఎక్కడ చూడలేదురా బాబు, బాబు. నాకు దగ్గరికి రాకరా ఏరా బాబు. రాకరా బాబు రాకు. నీకు పని రాను, నీ పొట్ట పని రాను, ఇలాంటి లవడ పనులు రాకు. రారా నాయనా బాబు. ఇన్నిసార్లు బతిలాడించుకుంటావేట్రా. వద్దు ఇలా లవడ పనులు వద్దు రారా రే. వద్దా బాబు రే. నువ్వు ఇంకోసారి నా దగ్గరికి వచ్చావా బాగోదు. రారా. మీరు ఇంకోసారి మా ఇంటికి వచ్చారు అనుకో పని కానీ నేను ఊరేసుకుంటాను. ఏంటి వాషింగ్ మిషన్ తిప్పాలా? మీరు ఉల్లిపాయలు వేయించి ఉల్లిపాయలు వచ్చాడు ఈడొచ్చాడు అని చెప్పేసి అరాలా ఇదేంటి ప్లంబింగ్ అనుకుంటారా ఎలక్ట్రికల్ అనుకుంటారా? ఒకలాగా నేను మానేసాను. ఎవడైనా ఇంటికి వస్తే మాత్రం నువ్వు ఊరేసుకుంటాను. తీసుకొచ్చారా ఎవరిని తీసుకొచ్చారు చెత్త నా కొడుకు ఎలాంటి పనులు అప్ చెప్తాడు. నేను చేయండిరా వెళ్ళిపోండిరా వెళ్ళిపోండి ఒకలాగా వర్క్లో అది నీకు లేదు ఎలక్ట్రికల్ లేదు. నేను ఇక్కడ మానేశాను రా అన్ని పనులు మానేశాను. నా ఇంటికి ఎవరు రావద్దు. ఒక్క పని అదే ఒకటి అర్థమాంతాడు వాడు ఏంటి అర్థమాంతాడు వాడు ఏంటాడు ఏకంగా కృష్ణా నదికి పెట్టి మాట్లాడాడు లైన్ ఎవర్రా ఈ పనులు చెప్పాడు. బాబు నేను పనులు మానేశాను. నా వద్దు ఇంకా మీరు రావద్దు. నాకు ఈ పక్కలో కూడా చెప్పకండి. నేను మానేశాను పూర్తిగా. నా ఇంటికి కూడా రావద్దు.